గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో ఎంతమంది చూశారు? ప్రోమోలో మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రోమో స్టార్టింగ్లో సీత బేబక్కని నామినేట్ చేయడం. మీరు 2 కర్రీస్ వండారు, నా రేషన్ నేను వండుకుంటానంటే కూడా మీరు వండుకొని ఇవ్వలేదు అని చెప్పడం. ఓకే, అంటే వాళ్ళు చెప్పింది ఒక విధానానికి, కానీ తర్వాత పర్మిషన్ ఇచ్చారు, లైక్ అంటే కుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రతిసారి కుకింగ్ చేయడం వల్ల, ప్రతిసారి కిచెన్లోకి వెళ్ళి ఇవి నావి అని తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమవుతుందంటే, మనం చాలా సీజన్స్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఫస్ట్ వీక్స్లో ఎప్పుడు ఫుడ్కి లైక్ నువ్వు ఇంతే తినాలి, నువ్వు ఇలాగే చేయాలి అని ఎవడు రెస్ట్రిక్ట్ చేయలేదు ఫస్ట్ వీక్స్లో. సో దట్ తర్వాత ఏమైందంటే ఫుడ్ విషయంలో చాలా గొడవలు అయినాయి మనకి ఈ సీజన్లో. ఈసారి రెస్ట్రిక్ట్ చేయడం వల్ల గొడవలు అవుతున్నాయి. ఎందుకు అని చెప్తే, సీత ఏమడిగిందంటే ఫస్ట్ బేబక్కని వెళ్ళి, లేదు నేను నా ఎగ్ ఉంది కదా, నా ఎగ్ నేను చేసుకుంటాను, కర్రీ కారంగా ఉంది. వంట గురించి కూడా ఆమెకి చాలా నెగిటివిటీ ఉంది బేబీ గారికి. యాక్చువల్లీ తన పొటెన్షియల్ ఏంటో తెలియకుండానే తను బయటకు వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తను కిచెన్లో ఉండడము, తను యాక్చువల్లీ తను ఇష్టపూర్వకంగా కిచెన్ అయితే తీసుకోలేదు బేబక్క, కానీ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, తర్వాత నిఖిల్ ఏం చెప్పారంటే, నేనే కూరలో కారం ఎక్కువేమన్నాను, నాకు స్పైసీ ఇష్టం అని చెప్పారు. ఆ ముక్క అందరిలోనూ చెప్పలేదు. సో దట్ మళ్ళీ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన డిస్కషన్లో నిఖిలే అన్నారు, లైక్ అంటే బేబక్క చెప్పింది, నేను వంట చేసినప్పుడు ఎవరు నాకు సజెషన్స్ ఇవ్వద్దు, ఇవన్నీ నేను ఎపిసోడ్లో మనం చూసాము, కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. నా వంట నేనే చేస్తాను, నాకు ఎవరు సజెషన్స్ ఇవ్వద్దు. అలాగే ఒకసారి వంట అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎవరు వంటింట్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే ప్రతిసారి ఏవో ఒకటి తీయడం వల్ల క్లమ్జీ అవుతుందని ఆ ఓన్లీ డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రమే జరిగింది. తర్వాత ఇండివిజువల్గా వచ్చినప్పుడు 3 చీఫ్స్ ఉన్నారు కదా, లైక్ నిఖిల్, నైనిక అండ్ యష్మి, వీళ్ళ ముగ్గురు కలిపి ఒక మీటింగ్ పెట్టుంటే అయిపోయేదేమో అనిపించింది నాకు. ఆ విషయంలో కూడా ఏదైతే బేబక్క మీద పడిందో ఇంపాక్ట్, నెక్స్ట్ వంటలు ఇంకేం చెయ్యొద్దు, పొద్దున ఏదైతే కుక్ చేసామో ఇంకా అదే అన్నది, ఒక్కసారి ముగ్గురు కలిపి బేబక్కను కూడా నించోపెట్టి ఒక డిస్కషన్ పెట్టేసి ఉంటే ప్రతిసారి అదే పాయింట్ రైజ్ అయ్యేది కాదేమో అనిపించింది నాకు. సో సీత గారు బేబక్కని నామినేట్ చేశారు, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరిది చూపించారు, సెకండ్ సోనియా టు విష్ణుప్రియ ఏమన్నారంటే, నీకు ఒకవేళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వు పక్కన కూర్చో, నీ నవ్వులు అవి నువ్వు కంటిన్యూ చేసుకోగాని నువ్వైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు అని. అసలు ఈ పిల్ల ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరిని రెస్పాన్సిబుల్ అంటది. తను కిచెన్ టీంలో ఉండి తను వంటలో హెల్ప్ చేయకుండా తను ఓన్లీ నాది నేను రేషన్ చూసుకున్నాను అయిపోయింది అంటది. సోనియా లిటరల్లీ నిన్న ఎపిసోడ్లో కొన్ని పాయింట్స్ ఏదైతే యష్మి గురించి మాట్లాడింది వాటిల్లో చాలా పాజిటివ్గా అనిపించింది. నామినేషన్స్కి వచ్చేసరికి ఏంటి పిల్ల ఇంత అరుస్తుంది, అసలు అక్కడ ఏం లేదు కదా అనిపించింది. మనం తన్ని కొన్ని పాయింట్స్లో, తను ఓపెన్ చేసే పాయింట్స్లోనేమో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, తను అరిచేటప్పుడు మాత్రం చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. తను చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా చెప్పే విధానం కరెక్ట్ కాదు. నేను ఇది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తూనే ఉన్నాను, తను చెప్పే విధానం మాత్రం కరెక్ట్ కాదు. చెప్పే పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా తను అనుకునే విధానం కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మాటలు జారుతుంది, దానివల్ల తను నెగిటివ్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్లో. ఫుల్ పవర్ ప్యాక్ ఎపిసోడ్ అనమాట ఇది. 7 hours రివ్యూని, అంటే నామినేషన్స్ ప్రాసెస్ని 2 hours కుదించి తీసుకొస్తున్నారు అనమాట చాలా కష్టపడి. మీరు చూసేది జస్ట్ ఒక 10% నామినేషన్స్ మాత్రమే ఎపిసోడ్స్లో. లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు అమ్మో ఎంత అరిచింది అంటే ఈవెన్ షీ కాంట్, తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ప్రతి ఒక్కళ్ళు నామినేషన్లో దూరిపోయింది. లైక్ ఇప్పుడు సీత నామినేషన్ టు బేబక్క వేసినప్పుడు మధ్యలో తనే దూరింది, సీత ఇంకొకరిని నామినేట్ చేసినప్పుడు తనే వచ్చింది, ప్రేరణ నామినేట్ చేసినప్పుడు సోనియానే మాట్లాడింది, నేను మాట్లాడొద్దా అంటది. సీత గారికి అందుకే కోపం వచ్చి, సీత అదేంటి నేనెందుకు మాట్లాడొద్దు, మరి అందరూ మాట్లాడుతున్నప్పుడు నీకు రైట్ లేదు నేను మాట్లాడొద్దని చెప్పేది అని చెప్పి సీత గారు రియాక్ట్ అయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళ నామినేషన్స్లోనూ సోనియా దూరడం, దానివల్ల ఇంకా లాగ్ అవ్వడం. బాబోయ్, ఈసారి నామినేషన్స్ మామూలుగా లేవు. అది కూడా ఫస్ట్ వీకే ఇంత టఫ్ నామినేషన్స్ అయితే నాకు తెలిసి అయితే ఎప్పుడు జరగలేదు. నాకు ఇంకా అనిపించిన కొన్ని పాయింట్స్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. ఒకవేళ మీకు అది కరెక్ట్ అనిపిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ గారు నాకు ఎందుకో కొంచెం లైక్ జూనియర్ బాలాదిత్య టైప్ అనిపించారు. అంటే మరీ బాలాదిత్య అంత మంచి వాళ్ళు కాదు, కానీ ఎందుకో ఆ సర్ది చెప్పడాలు, అందరికి లేదు నువ్వు అలా అనుకు, నువ్వు ఇలా అనుకుని అందరికీ సర్ది చెప్పడాలు, అది నాకు కొంచెం బాలాదిత్య ఫీచర్స్ అయితే కనిపించాయి అనమాట. అయితే అభయ్ నవీన్ గారు వచ్చేసి మన మణికంఠన్ అన్నారు, నువ్వు
అగ్రెసివ్ అవ్వు, తప్పలేదు, కానీ అది కంట్రోల్ చేసుకునే మెచ్యూరిటీ ఉండాలి. కామ్ డౌన్ అయ్యి మాట్లాడాలి. కామ్ డౌన్ అయ్యాకైనా ఒకవేళ నువ్వు అగ్రెసివ్గా ఉన్న తర్వాత కామ్ డౌన్ అయినా వచ్చి మాట్లాడాలి తప్ప నువ్వు ప్రతిసారి అగ్రెసివ్ అయితే పక్కనడికి మాట్లాడే ఛాన్స్ రావట్లేదు అన్నట్టు చెప్పారు. అది ఎక్కడ అంటే ఫస్ట్ డే ఏదైతే నాగమణికంఠన్ బయటికి పంపించేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళి అభయ్ నవీనే కదా మాట్లాడింది. అభయ్ నవీన్ అండ్ నిఖిల్ వెళ్ళి మాట్లాడారు, ఫస్ట్ ట్రై చేశారు, తను వినలేదు. ఈలోపు ఆదిత్య ఓం గారు కూడా వచ్చారు. అప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మణికంఠ ఏమన్నారంటే, నా ఫేస్ మీకు అలా కోపంగా కనిపించడం వల్ల మీరు నన్ను అలా అనుకుంటున్నారు, నా ఫేసే అంతా, నేను కామ్ డౌన్ అయ్యాను, నేను మాట్లాడుతున్నాను అంటారు, కానీ ఎక్కడ కామ్ డౌన్ అయినట్టు అనిపించదు. తను అప్పటికప్పుడే పాజిటివ్గా తీసుకుంటాడు, మళ్ళీ వీళ్ళు ఏదన్నా అనగానే అప్పటికప్పుడే నెగిటివ్గా రియాక్ట్ అయిపోతాడు. కొంచెం టైం పడుతుందేమో అనిపించింది తను కంట్రోల్ అవ్వడానికి. అండ్ శేఖర్ భాష అండ్ మణికంఠ మధ్యలో జరిగిన విషయంలో నువ్వు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నావు. శేఖర్ భాష అన్నారు కదా, నువ్వు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నావు, నువ్వు ప్రతి టాపిక్ని ల్యాగ్ చేస్తున్నావు, ప్రతిదీ ఇది చేస్తున్నావు, నాకు అది నచ్చట్లేదు. మణికంఠ విష్ణుప్రియ అని అన్నమాట. లైక్ నువ్వు 3 days ఎలా రియాక్ట్ అవుతున్నావు చూడ్డానికి నేను నిన్ను ఇది చేశాను అని చెప్పాడు కదా. లైక్ ఫాలో చేశాను, నేను నీతో ఫ్రెండ్షిప్ చేశాను, నువ్వు ఎలా ఉంటావో చూడ్డానికి, నువ్వు ఎలా మాటలు మారుస్తావో చూడ్డానికి అని. సో అవి కొంచెం డిస్టర్బింగ్ అనిపించే. ఏంటి అబ్బాయి ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నాడు? అఫ్ కోర్స్ ఫస్ట్ డే జరిగిన ఇదైతే కరెక్ట్ కాదు, ఆ ప్లేస్లో ఎవడున్నా అలాగే రియాక్ట్ అవ్వచ్చు, కానీ దీన్ని ఇంకా ఎక్కువ సాగదీస్తున్నాడు అనిపించింది. అండ్ ఆ పర్టికులర్ పాయింట్లో నామినేషన్స్ టైంలో తనంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు. తను ఇంకొక మాట ఏమన్నారు అంటే, లైక్ నేను మా ఫాదర్ చనిపోయారు, నేను మా స్టెప్ ఫాదర్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. ఈ పర్టికులర్ వాళ్ళ స్టెప్ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్, వీటి మీద నేను స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను. చెయ్యాలా వద్దా కూడా ఒకసారి కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో అయితే ప్లాన్ చేస్తాను. నాగమణికంఠ వాళ్ళ సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో ఏ రోజైతే మణికంఠ హౌస్లోకి ఎంటర్ అయ్యారో ఆ రోజే ఒక పోస్ట్ పెట్టారు, దాని రిలేటెడ్ మాట్లాడదామని ఉంది నాకు. మాట్లాడాలా వద్దన్నది మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. సో నాకైతే నాగమణికంఠ ప్రతి చిన్నదాన్ని సాగదీస్తున్నాడు అనిపించింది. అండ్ నిఖిల్తో కావాలని వెళ్ళి మాట్లాడడం, నిఖిల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ సీత ఏదన్నా అనగానే నువ్వు రియాక్ట్ అవ్వని ఇది చేయడం, బ్యాక్ బిచింగ్స్. ఓకే, తనకి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఒప్పుకుంటాను, నేనే చెప్పాను చాలా ఎమోషనల్గా ఉన్నాడు ఈ పిల్లడు, చాలా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని నేనే చెప్పాను ఫస్ట్ వీడియో. కానీ తను దాన్ని సాగదీస్తున్నాడు. లైక్ లిటరల్లీ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నేను 6 months రూమ్లోనే ఉన్నాను, 1.5 year రూమ్లోనే ఉన్నావు, ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉన్నాయి. లైక్ ఆ విషయంలో ఆదిత్య ఓం గారు చెప్పారు ఆ రోజు, నేను 3 years అసలు ఎవరికి కనిపించలేదు, నా మూవీస్ ఏవి హిట్ అవ్వలేదు, ఆ టైంలో నేను 3 years ఇంట్లోనే ఉన్నాను అన్నారు. నిఖిల్ గారు కూడా చెప్పారు, నేను 1 year పాటు ఒక్క రూపాయి కూడా సంపాదన లేకుండా ఇంట్లోనే కూర్చున్నాను, నాకు డీఫేమ్ అయింది కొన్ని విషయాల్లో, ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నాను. సో అలా ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉన్నాయి. ప్రతిసారి పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. సో ఇది. అండ్ ప్రీ ఓటింగ్ అనాలిసిస్ చాలామందికి ఇప్పటికే తెలుసు, ఇన్స్టాగ్రామ్ అది ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు అన్నది. ప్రీ ఓటింగ్ అనాలిసిస్లో లీస్ట్లో అయితే సోనియా గారు ఉన్నారు. లైక్ అన్అఫీషియల్ పోల్స్లో మోస్ట్లీ సోనియా గారు లీస్ట్లో ఉన్నారు. సో మీకు కనుక సోనియా గారి మెంటాలిటీ అది నచ్చినట్టయితే అఫీషియల్లో మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఓట్ చేయండి, సో దట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు కోల్పోకుండా ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇది నా ప్రోమో అనాలిసిస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.